ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రం అనంతమైన ఆధ్యాత్మిక రహస్యాలకు నిలయం. శ్రీశైలంలో ఆధ్యాత్మిక కేంద్రాలైన పంచమఠాల గురించి తెలుసుకుంటున్నాం. అందులోనే చివరిది సారంగధర. పంచమఠాలలో అత్యంత విశిష్టమైన సారంగధర మఠం గురించి తెలుసుకుందాం. రాజరాజ నరేంద్రుని కుమారుడైన సారంగధరుని పేరు మీదుగా ఈ మఠం ప్రసిద్ధి చెందింది. ఈ మఠం యొక్క నిర్మాణ శైలిని బట్టి సామాన్య శకం 11 నుండి 12 శతాబ్దాలలో నిర్మితమైనట్లుగా భావించబడుతుంది. ఈ మఠంలోని స్వామి వారికి సారంగ సిద్ధేశ్వర స్వామి అని పేరు వచ్చింది. గర్భాలయ ముఖమండపాలతో కూడి ఉన్న ఈ మఠం పొడవైన వసారాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మఠానికి వివిధ కాలాలలో పలు దానాలు ఇవ్వబడినట్లుగా పలు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉండే సిద్ధులు, యోగులు తమ ఆధ్యాత్మిక సాధన కోసం ఈ మఠానికి వస్తూ ఉంటారు. శ్రీశైల యాత్రకు వచ్చే భక్తులు మల్లికార్జున స్వామి దర్శనం తర్వాత ఈ మఠాన్ని సందర్శించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతుంటారు. ఈ సారంగధర మఠం శ్రీశైల ప్రధాన ఆలయానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి. మన సొంత వెహికల్స్లో లేదా ఆటోలతో కూడా వెళ్ళవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ మఠం ఆధ్యాత్మిక చింతన చేసేవారికి ఒక అద్భుతమైన ప్రదేశంగా చెప్పవచ్చు. శ్రీశైలం వెళ్లే భక్తులు తప్పకుండా ఈ పంచమఠాలని సందర్శించండి. ఈ ఆధ్యాత్మిక కేంద్రాలైన పంచమఠాల యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.